నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు మీరు రోజు వార్తలు చూస్తారు కదా? అవును, చూసి ఎట్లా అంటే ఎక్కువ ఏం ఫాలో అవుతారు, ఏం చూస్తారు? న్యూస్ పేపరా, సోషల్ మీడియా? అంటే నైట్ కాగానే న్యూస్ పక్కా చూస్తాం అన్న నైట్. కానీ మార్నింగ్ అయితే న్యూస్ పేపర్లు అన్నీ కూడా చదవడం జరుగుతుంది అన్న. మా హాస్టల్లో అన్ని పేపర్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి అన్ని పేపర్స్ రీడ్ చేస్తామన్న. అట్లా ఇప్పుడు ఉన్న న్యూస్ ఛానల్లో వచ్చే కంటెంట్, సోషల్ మీడియాలో ఇచ్చే కంటెంట్ కానీ ఇప్పుడు అట్లనే యాజ్ టీజ్ ఇస్తే సరిపోతుందా, ఇంకేమన్నా మారాల్సిన అవకాశం ఉందా? వాస్తవానికి ఏంటంటే అన్ని పేపర్లు ఏమనుకుంటాయి అంటే, అన్ని న్యూస్ ఛానల్ ఏమనుకుంటే అంటే, మా అంత డెప్త్ లెవెల్ అలా అంటే మేము ఇచ్చినంత జెన్యూనిటీ, మేము ఇచ్చినంత ఒరిజినాలిటీ, అంటే జర్నలిజంలో ఒకటి ఉంటుంది కదా సామెత, కంటెంట్ తోటి ఇవ్వడము మా ఛానల్ తప్ప, మా న్యూస్ పేపర్ తప్ప ఇంకేది ఇవ్వదు అని అనుకుంటుంది. అరే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటు అనేది ఒక 4 లైన్లు ఇచ్చేసి, రైతు ఆత్మహత్య చేసుకున్న అనేది ఒక చిన్న ఫోటో ఇస్తాడన్నా, కానీ పబ్లిసిటీకి ఒకటి అడ్వర్టైజ్మెంట్ మాత్రం ఒక పేపర్ ఫుల్ ఇస్తాడు. లేకపోతే ఏదన్నా ఒక ఫ్యామిలీని మొత్తం టార్గెట్ చేసి వాళ్ళు ఎట్లా పుట్టిర్రు, ఎట్లా బతికిర్రు, ఎట్లా బతుకుతున్నారు అని ఫ్యామిలీ స్త్రీలను కూడా, వాళ్ళ యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళను కూడా వాళ్ళని మెన్షన్ చేసి రాస్తారు. అంటే ఇది వ్యంగ్యంగానా, మరి రాను రాను దీనస్థితికి మనం పోతున్నామా? న్యూస్ ఛానల్ కానీ ఈ యొక్క పేపర్లు కానీ అర్థం కాని పరిస్థితి ఉంది. అరే నువ్వు సమాజంలో మార్పు రావాలి, మార్పు మొదలైతే సమాజంలో ఒక ఇష్యూ బయటకు వస్తేనే మార్పు మొదలైతే అని చెప్పేసి పుట్టినటువంటి సంస్థ ఈరోజు జర్నలిజం. అరే జర్నలిజం అంటే మనకు ఒకప్పుడు నాయకులు తప్పు చేస్తే అడగడానికి, ప్రశ్నించడానికి జర్నలిస్టులు ఉన్నారు. అడగడానికి మన న్యూస్ పేపర్ సంబంధించిన ఒక అన్నున్నాడు అని ఒక రేపు పొద్దున్న పేపర్లు వస్తే మనం కేసులు అయితే అనే ఒక ప్రశ్న. అంటే పేపర్లో న్యూస్ వచ్చిందంటే దాన్ని కేసులు తీసుకొని జడ్జిలు కేసు పెట్టి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే వాళ్ళు. మీరు గత ఒక 10 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక్క సుమోటో కేసు లేదు. అరే కేవలము అంగు ఆర్పాట్లకు, లేకపోతే ఆ టీఆర్పీ రేట్లకు తప్ప ఈ న్యూస్ పేపర్, న్యూస్ ఛానల్ తప్ప మరి దేనికి పనిచేస్తాం అని నా ఒక పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. కంటెంట్ ఎట్లుండాలంటే అన్న, ప్రభుత్వం పొద్దున్న లేచిన తర్వాత కలెక్టర్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, అక్కడ నుండి అధికారులు కూడా కానీ, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పొద్దున్న లేచి ఆ పేపర్ చదవాలి, ఆ న్యూస్ చూడాలి. అరే రేపు పొద్దున వేద టీవీలో అరే న్యూస్ వచ్చింది, అరే వాళ్ళు కంటెంట్ వేస్తే జబర్దస్త్ ఉంటది, సామాన్యులకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటుర్రు, ఎక్కడ ఇబ్బంది పడుతుర్రు, ఎక్కడ మంచిగా ఉన్నారు, ఎక్కడ సంతోషంగా ఉన్నారు, ప్రతి విషయాన్ని పెట్టాలి. అంటే ప్రతి నిత్యము మనిషిని ఇది జరుగుతుంది సమాజంలో, ప్రతి ఒక్క వ్యక్తిని తట్టి లేపేటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థ నేను తప్పుపడట్లేదు. ఒకవేళ తప్పుపడితే నేను మనిషిని కాదు. నేను ఏం చెప్తున్నా అంటే, కొంతమంది టీఆర్పీ రేట్ల కోసము కకృతి పడి ఈ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు, వాళ్ళు మారాలి. తరచుగా ఈ మధ్యలో న్యూస్ చూస్తూనే ఉంటాం అన్న, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియాలో చూస్తారా, మామూలుగా టీవీలో చూస్తాము, సోషల్ మీడియాలో చూస్తాం అన్న. పేపర్ చదివే రోజులు పోయినాయి అన్న. ఒక్కనప్పుడు మన పురాతన టైంలో, మన తాత ముత్తాతల కాలంలో, అప్పుడు మనం రోజు పొద్దున్నే లేచినామంటే న్యూస్ అంటే అప్పుడు పేపర్ అంటేనే న్యూస్. ఇప్పుడు ఆ పేపరు అండ్ రేడియో అవన్నీ పోయినాయి అన్న. ఇప్పుడు అంతా ఏదైనా కానీ సింగిల్ ఫోన్ అన్న. ఎట్లాగో మన తరం చెడిపోయింది. మన భవిష్యత్ తరాల కన్నా ఉపయోగపడే విధంగా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన తాతల కాలం నాటి వాళ్ళ ముందుకి మనం తీసుకొచ్చినట్లయితే మనం వాళ్ళకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. వార్తలు ఎలాంటి వార్తలు చూస్తారు? వార్తలు అన్ని చూస్తుంటాం. అన్ని వార్తలు టీవీలో చూస్తారా, లేకపోతే? టీవీలో చూస్తాం, మామూలుగా అప్డేట్ వస్తే చూస్తూ ఉంటాం. అప్డేట్ వస్తే చూస్తూ ఉంటారు, కానీ టీవీలో ఎక్కువ చూస్తారా? టీవీలో ఎక్కువ చూస్తుంటారు. మీరు చూస్తుంటారా సోషల్ మీడియా? ఎలాంటి కంటెంట్ చూస్తుంటారు? లైక్ అంటే మీమ్స్ ఎక్కువ చూస్తాం. మీమ్స్, రీల్స్, మొత్తం సిటీ గురించి, బైక్ రైడింగ్. న్యూస్ చూస్తారా? ఆ న్యూస్ కూడా ఏదో అలా ఎలాంటి న్యూస్ చూస్తుంటారు? అంటే ట్రెండింగ్ చూస్తారా, హెడ్ లైన్స్ ఆర్ సంథింగ్? హెడ్ లైన్స్ అండి మెయిన్. ఓన్లీ హెడ్ లైన్స్. ఏదైనా మెయిన్ కంటెంట్, లైక్ ఇప్పుడు మొన్నటి వరకు ఇప్స్టైన్ ఫైల్స్ అని చెప్పి అదొకటి, ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్, యుక్రెయిన్ ఇవన్నీ కదా, ఇది చూస్తాను. ఓకే, వార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ట్రెండింగ్ హెడ్ లైన్స్ ట్రెండింగ్ ఏదంటే అదే చూస్తాను. ఫోన్ లో చూస్తారా, టీవీలో చూస్తారా? ఫోన్ లోనే, అన్ని ఫోన్ లోనే. కంపల్సరీ చూస్తాను నేను. అన్నం తినుకుంటా చూస్తాను. రాత్రి 9:30 నుంచి 10 గంటల దాకా చూస్తాను. న్యూస్ ఎక్కువ చూస్తాను అన్నం నేను. ఫాలో అయిపోతుంటా.
ఇక నేను కంపల్సరీ వ్యవసాయం గురించి ఇది మనకేమి ఇస్తారు, ఏం అనుకుంటారు, ఏం చేస్తారని చూస్తుంటా. మాకు కూడా కొంచెం భూమి ఉంది కాబట్టి ఎప్పుడు ఇస్తారు, ఏంది అది ఇదని అది కూడా చూస్తా. ఒడిశాలు ఇట్లా ఇవన్నీ పడి పంటలు ఆగం ఇదని ఏమేం జరుగుతుంది, ఏ జిల్లాలో ఏం జరుగుతుంది అని చూస్తుంటారు. అది నేను ఎక్కువ టీవీ చూస్తున్నాను. నాకు చదువు లేదు కాబట్టి ఫోన్లో చేయరాదు కాబట్టి పిల్లల్ని అడిగితే వాళ్ళు నీకెందుకు అవసరం టీవీ చూసుకోరాదని అంటారు. అన్నప్పుడు మీరు టీవీ చూసుకుంటూ ఉండాలి కానీ నీకు ఫోన్లు గిన్నెలు అవసరమా అని అంటారు. సర్లేదు, మాకు ఫోన్ రానప్పుడు నాకు చేయనప్పుడు నేను టీవీ చూసుకుంటూ ఉంటాను. న్యూస్ ఎక్కువ చూస్తాను నాన్న. నేను కొత్త ఛానల్స్ లో ఏదైనా నాకు లైక్ నేను ఎక్కువ ఇవి స్టడీ పరంగా అంటే అప్గ్రేడ్ అవడానికి, స్కిల్ అప్గ్రేడ్ అవడానికి చూస్తాను ఎక్కువ. ఆ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉంటాను. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కోమన్లా. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూస్ అనేది మనం అందించగలగాలి, జనాలను ఆలోచింపజేసేలాగా చేయాలి అనే ఆలోచన నా మైండ్ లో ఎప్పటి నుంచో ఉండేది. సో అందువల్ల నేను యూట్యూబ్ ద్వారా డిజిటల్ మీడియాలో ఎంటర్ అవుతూ 6 యూట్యూబ్ ఛానల్స్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మాకు అంటూ ఒక ప్లాన్ ఉంది. అదే టైంలో వేదా మీడియా టీం ఒకసారి ప్రజల్లోకి వెళ్దాం, ఆల్ కైండ్స్ ఆఫ్ అన్ని వర్గాల ప్రజల్ని కలుద్దాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీడియా గురించి ఏమనుకుంటున్నారు, సోషల్ మీడియా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ప్రజెంట్ ఉన్న మీడియాని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, అండ్ సేమ్ టైం వాళ్ళ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా, బెటర్ గా ఏం చేయాలి అనేలాగా సంప్రదించడం జరిగింది. ఫ్రూట్ వెండర్స్ నుంచి స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్, ఇలా రకరకాల వ్యక్తులందరినీ కలిసిన తర్వాత వాళ్ళ సజెషన్స్ తీసుకొని మేము అనుకున్న ఐడియాని ఇంకా బెటర్ గా ఎలా ప్రజెంట్ చేయాలి అనే ఉద్దేశంతో 6 ఛానల్స్ ఓపెన్ చేయాలని డిసైడ్ చేశాం. ఎప్పటికప్పుడు మేము ఫీడ్బ్యాక్ మీ వైపు నుంచి, ప్రేక్షకుల నుంచి తీసుకుంటూ ఇంకా బెటర్మెంట్ ఎలా చేయాలి, బెటర్ గా ఎలా ముందుకు వెళ్ళాలనేది మేము మీతో కలిసి ముందుకు సాగాలని అనుకున్నాం. ఇదే సందర్భంలో మీరు అందరూ మేము లాంచ్ చేసిన 6 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఇంకా బెటర్మెంట్ ఎలా చేయాలి అనేది మాకు గైడ్ చేస్తారని ఆశిస్తున్నాం. సో మాతో పాటు మంచి ఎక్స్పీరియన్స్ టీమ్, 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంచి టీం మనతో వర్క్ చేస్తున్నారు ప్రెసెంట్. సో లాస్ట్ మేము తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ లో బయాస్డ్ గా ఉండకూడదు, జెన్యూన్ గా ఉండాలి, న్యూస్ ఉపయోగపడే కంటెంట్ ఎక్కువ ఇవ్వాలి, మాకున్న ప్రాబ్లమ్స్ ని ఫైట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కరు ఎవరో ఒకరికి సపోర్ట్ చేస్తూ మా సమస్యని గాలి కొదిలేస్తూ బయాస్ న్యూస్ రాస్తూ ఉన్నారు అని మేజర్ గా మేము వినడం జరిగింది. తప్పకుండా వేదా మీడియా అలా బయాస్డ్ గా ఉండదు. 100% ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాడడం జరుగుతుంది. ది బెస్ట్ మీకోసం చేయడం కోసమే వేదా మీడియాని మొదలు పెట్టడం జరుగుతుంది. అందరం కలిసి నడుద్దాం, కలిసి ఒక అందమైన సమాజాన్ని నిర్మిద్దాం, మన రాబోయే తరానికి ఒక బ్యూటిఫుల్ లైఫ్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో, ఉపయోగపడే కంటెంట్ అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో మొదలు పెడుతున్న ఛానల్ ఇది. సో ఎప్పుడు అనుకునేవాడిని, ఒక స్కూల్ మొదలు పెట్టి ఒక 1000 మెంబర్స్ వరకు మనం ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాం, ఒక మంచి లైఫ్ ఇవ్వగలుగుతున్నాం. కానీ కొన్ని మెసేజ్ మనం ప్రాపర్ గా పాస్ చేయాలి అన్నప్పుడు మనకంటూ ఒక సోషల్ మీడియా ఉంటే బాగుంటుంది, డిజిటల్ మీడియాలో మనం ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఓపెన్ చేస్తున్నాం. సో దీని ద్వారా ఉపయోగపడే విషయాల్ని, అందరికీ అవసరమైన విషయాల్ని కోటాను కోట్ల మందికి అందించాలని ఒక సదుద్దేశంతో ప్రారంభించాం. సో మీ నుంచి మేము ఎప్పుడు ఒక సపోర్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టుగెదర్ we will make better for our next generation and for our generation. Thank you very much.